వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం జయ గ్రామంలో అత్యంత వైభవంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి భూమి పూజ, పురోహితులు వేద మంత్రాలతో ఘనంగా భూమి పూజ నిర్వహించి చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులు, మహిళలు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరు వస్తారు ఒకసారి వద్దంటారు సార్. సంపూర్ణ శ్రీ భక్తాంజనేయ దేవాలయ జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ సంకల్పిత శంకుస్థాపన మహా పూజనేన మయా సంకల్పిత అనేన నూతన ఆలయ నిర్మాణ సిద్ధి అస్తు స్వస్తి ఫలః మనో అభీష్టద సిద్ధి అస్తు బుద్ధి బలం యశో ధైర్యం అరోగతః అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమా స్మరణాత్ భవేత్. ఓం నమో ఆంజనేయాయ వాయుపుత్రాయ అనేన మయా సంకల్పిత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి అస్తు నూతన ఆలయ నిర్మాణ అనుగ్రహ ప్రసాద సిద్ధి అస్తు. ఈ రోజు నేను చెప్తున్నా ఇవాళ అద్భుతమైనటువంటి యొక్క కాలం. ఎందుకంటే వానరయూధము శ్రీరామదూతం శిరసా నమామి అందరికీ తెలిసినవాడు. కానీ అద్భుతమైనటువంటి యొక్క స్వామి చక్కటి అనుగ్రహించగలిగినటువంటి వాడు. అందుకే మనం ఏ దేవాలయాలు ఉన్నా లేకున్నా కూడా ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉండటం అనేది ప్రధానం. అందుకనే పూర్వకాలంలో త్రిమూర్త్యాత్మక స్వరూపుడు అంటే సకల దేవతా స్వరూపుడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. అంటే ఒక్క ఆంజనేయ స్వామికి దండం పెట్టినమంటే సమస్త దేవతలకు కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పెట్టినట్టు. కనుక అటువంటి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన వాడు ఆంజనేయ స్వామి. అందుకని ఆయనకు చేస్తే ఏమిటంటే ఒకటి బుద్ధిలో రెండు రకాలు. ఆత్మబుద్ధి అంటే భగవంతుడికి సంబంధించిన ఆలోచనలు జరిగేటువంటి యొక్క స్థితిని కల్పించేవాడు. తర్వాత ఆయనకు నవవ్యాకరణ పండితుడు. అంటే మనిషికి ఒకటే వ్యాకరణం తెలుసు, కానీ 9 వ్యాకరణాలు ఉన్నాయి. 9 వ్యాకరణాలు తెలిసినటువంటి యొక్క శబ్దవేది బ్రహ్మ. ఆయనకు శబ్ద బ్రహ్మ అని పేరు. అంటే ఏ విధంగా మాట్లాడాలనేటువంటి యొక్క స్థితి తెలిసిన వాడు. వాల్మీకి రామాయణంలో ఒక 12 పేజీలు హనుమంతుడి యొక్క మాట్లాడే విధానమే ఉన్నది. అంటే హనుమంతుడు అనగానే అంత గొప్పవాడు. అంటే
రామదూత అంటే ధర్మానికి ప్రతీకగా సాక్షాత్తు రుద్ర అంశ సంభూతుడైనటువంటి వాడై ఆవిర్భవించి పరిపూర్ణమైనటువంటి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అంటే శివుడికి రుద్రుడికి భేదం లేదు. అంటే శివాంశ సంభూతుడైనటువంటి రుద్రాంశ అంటే మనం అందరికీ ఏమిటంటే సుందరము అంటే సౌందర్యం. ఆంజనేయ స్వామి చాలా అందంగా ఉండేవాడు కనుక అటువంటి యొక్క సౌందర్యానికి ప్రతీకమైనటువంటిది కనుకనే వాల్మీకి రాసిన 6 కాండలలో సుందరకాండం ఉన్నది. కనుక అటువంటి యొక్క సుందరకాండలో శతయోజన విస్తీర్ణము కలిగినటువంటి యొక్క ఆ లంకను దాటి సీతాదేవిని చూచి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.